ఒకప్పుడు కటిక పేదరికం నుండి తర్వాత చమురు సంపదతో కనకపు వైభోగంగా ఎదిగిన వెనిజులా, ఆ తర్వాత ఆ సంపద మీద, అక్కడున్నటువంటి చమురు మీద, అక్కడున్న నిక్షేపాల మీద అమెరికా కన్నుబడ్డ తర్వాత దశాబ్దాలుగా వాళ్ళ జీవితాలు అతలాకుతలమయ్యాయి. వెనిజులా చిగురుటాకులా వణికిపోతూ ఉంది. అక్కడున్నటువంటి చమురును దౌర్జన్యంగా, బలవంతంగా ఎత్తుకెళ్లాలని అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఫస్ట్‌లో హ్యూగో చావెజ్ అడ్డపడ్డాడు. కుదరనీయలేదు. ఆ తర్వాత నికోలస్ మదురో అడ్డపడ్డాడు. కుదరనీయలేదు. ఈళ్ళ బరితెగింపు పతాక స్థాయికెళ్ళి ఆ మదురోను కిడ్నాప్ చేసి వాళ్ళ దేశానికి ఎత్తుకెళ్ళిపోయి ఈ ఈ భూమి మీదనే నరకం లాంటి జైల్లో ఆ భార్యాభర్తలను ఉంచారు. ఈ తర్వాత మళ్ళీ నిస్సిగ్గుగా తాజాగా అమెరికా అధ్యక్షుడి నుంచి ఒక అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఏమని? ఎంత దారుణం, నిజంగా నాకు అసహ్యం అనిపించింది. ఇప్పుడు మీరు బలవంతులు అనుకోండి, లేకపోతే మీకంటే ఎవరైనా బలవంతుడు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మాకు కావాల్సింది ఇదే అని చెప్పి ఏదైనా ఎత్తుకొని వెళ్ళిపోతే మీకు ఎట్లుంటుంది? వాడు బలవంతుడు, నువ్వు బలహీనుడు, ఏం చేయలేవు, ఎట్లుంటుంది నీకు? వెనిజులాలో నిక్షేపాలు ఉన్నాయి, చమురు ఉన్నాయి అంటే సంప్రదింపుల ప్రక్రియ ద్వారా వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకోవాలి. ఏదన్నా కనుక డీల్ మాట్లాడుకోవాలి. నా కన్ను పడింది కాబట్టి నాకు కావాల్సిందే అని చెప్పి వచ్చి దానికి అడ్డుకున్న వాళ్ళని ఎత్తుకొని పోయేసి ఇప్పుడు అసహ్యకరమైన ప్రకటన చూడండి. వెనిజులా చమురు మాదే, దాని ద్వారా వచ్చే ఆదాయం పైన పెత్తనము మాదే. అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడి నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కనిపించిన ప్రకటన. వెనిజులా చమురు మాదే, దాని నుంచి వచ్చే ఆదాయము మాదే. అంటే వెనిజులా చమురుతో అమెరికా ఏ విధంగా డీల్ చేయబోతుందని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట వెనిజులాతో. ఒప్పందాన్ని వీళ్ళే ప్రకటించేశారు అమెరికాని. మాదే ఒప్పందం మేమే ప్రకటిస్తాం, వాళ్ళు అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదని. అంటే వెనిజులా 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ అమెరికాకి ఇవ్వాలట. $50 మిలియన్. రేట్ ఎంత అనుకున్నారు? ఫస్ట్ అయితే ఇవ్వాలట. వాటి ధర, అమ్మకాలేంది, కొనుగోలేంది, ఈ వ్యవహారాల తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే 50 మిలియన్ బ్యారెల్స్ పంపించండి అని చెప్పి అఫీషియల్గా ప్రకటన. ఇక్కడ దాగలే ప్రకటన చేసిన తర్వాత అక్కడ నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే బాధ్యతను యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్కి ఇస్తూ ఉన్నట్లు, ఈ బాధ్యత ఆయనకు అప్పచెప్పినట్లు ఆయన ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మీడియట్గా తక్షణమే ఈ ఆదేశాలు అమలు చేయమని చెప్పి అమెరికా అధికారులను ఆదేశించాడట. సో వెనిజులాలో ఉన్నటువంటి చమురును ఇమ్మీడియట్గా అమెరికా షిప్పుల్లో నింపేయండి, వాటిని అమెరికా డాక్లలో స్టోర్ చేసేయండి అని చెప్పి మొత్తం అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడి ఏమంటారు ట్రూత్ దాంట్లో కనిపించింది, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. 50 మిలియన్ బ్యారెల్స్ వాళ్ళు ఇవ్వాలంట, ధర తర్వాత మాట్లాడతారట, అక్కడ ఉన్న చమురుని అమెరికా షిప్పులు నింపేయాలట, మన అమెరికా డాక్లలో స్టోర్ చేసేయండి అని ఇలా ఆదేశాలు వచ్చి రాగానే ఇప్పటికే వెనిజులాలో వెలికి తీసిన క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, బయటకు తీసింది, దాన్ని తీసుకెళ్ళి అమెరికా వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారట. అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలో రిఫైనరీలకు తరలిస్తూ ఉన్నారట, నౌకల ద్వారా నింపేశారట ఆల్రెడీ. అట్లా ప్రకటన రాగానే ఇట్లా నింపడం మొదలు పెట్టినారట. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, ఇంత టూ మచ్చా? దీనికోసం ఎత్తుకెళ్ళారని చెప్పిన నెక్స్ట్ సెకండే మనం కుప్పల వీడియోలు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇదంతా తెలుసు. అసలు ఇక్కడ ఈ మొత్తం ఇటు లాటిన్ అమెరికాలో అయినా, మిడిల్ ఈస్ట్లో అయినా అమెరికా చేసిన అసలు ఎందుకు అవి అంత బ్రహ్మాండమైనటువంటి సంపద ఉన్న దేశాలు అట్లయిపోయాయని చెప్పి ఆ ఇంట్రెస్ట్ తోటి కుప్పలు పుస్తకాలు చదివి ఆ విషయం మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఆ విషయం తెలుసుకుంటే అమెరికా దుర్మార్గాన్ని ఎవడు క్షమించాడు. పంట చేసి నాశనం చేశారు ఆ దేశాలన్నింటినీ, ఆ దేశ ప్రజల జీవితాలను కూడా. ఇప్పుడు వీళ్ళే వెనిజులా వెలికి తీసుకున్న చమురును కానీ వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారంటే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నదంతా తీసుకొచ్చేయండి అని. మీ ఇంటికి వచ్చి ఎవడన్నా ఎత్తుకెళ్తే వాళ్ళ కన్ను పడ్డది, దానికి సపోర్ట్ చేస్తారా ఎవడన్నా మనిషి అన్నాడు? ఏం చేస్తాం?